St. George International School CBSE with IIT NEET coaching. AC campus, swimming pool, indoor and outdoor games, pre-KG to grade 2 admissionలు జరుగుతున్నవి. అందరూ దేశానికి మోడీ కరీంనగర్కు బండి అనుకుంటున్నారు. ఇక్కడ పోటీ ఎవరు ఇస్తారు? బీఆర్ఎస్ కాంగ్రెస్? పోటీ అనేది లేదు, ఇంకా బండి సంజయ్ కుమార్ గారికి పోటీ అనేది లేదు. ఫస్ట్ వార్ వన్ సైడ్ బండి సంజయ్ పోటీ లేదు. మన బీఆర్ఎస్ పరిస్థితి ఇక్కడ. బీఆర్ఎస్ అనేది దాని జ్యోతి మనకు అద్దు కథ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయి. ఈ మే 13వ తారీఖు నాడు అందరూ తమ ఓటును దేశం మొత్తం వినియోగించబోతున్నారు. అలాగే కరీంనగర్ ప్రజలు కూడా తమ ఓటును కూడా అదే రోజు వినియోగించబోతున్నారు. ప్రస్తుతం నేను పబ్లిక్ టాక్ లో భాగంగా ఇప్పటికే మనం హుజరాబాద్, మానకొండూరు, కరీంనగర్, సిరిసిల్ల ఇవన్నీ కవర్ చేసాము. అంటే ప్రజాభిప్రాయ సేకరణ ఎలా ఉందో, ఏ పార్టీకి ఎక్కువ ఉందో మనం తెలుసుకున్నాము. ప్రస్తుతం నేను కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి చొప్పదండి కాన్స్టిట్యూన్స్ లో ఉన్నాను. సో ఇక్కడ కూడా తెలుసుకుందాం. ఇక్కడైతే ఇటీవల చొప్పదండి నుండి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ వ్యక్తి గెలిచాడు, మేడిపల్లి సత్యం. సో ఇక్కడ కాన్స్టిట్యూన్స్ ల పరంగా చూద్దాం. ఇక్కడ చొప్పదండి కాన్స్టిట్యూన్స్ లో ఎక్కువ ఏ పార్టీ మొగ్గు చూపుతుంది, ప్రజలు ఏమనుకుంటున్నారో మనం అన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. మీ పేరు బ్రదర్? దీపక్. ఏం చేస్తారు మీరు? ప్రైవేట్ జాబర్స్. సో కరీంనగర్ పార్లమెంట్ లో ఎలక్షన్స్ వచ్చినాయి. మొన్న ప్రభుత్వం వచ్చేసి కాంగ్రెస్ కప్పు చెప్పారు. చొప్పదండి కాన్ఫరెన్స్ లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలిపించారు. సో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ కరీంనగర్ లో ఏ పార్టీకి ఇక్కడ ఎక్కువ ఉంది? ప్రజెంట్ వచ్చేసి నేషనల్ వైజ్ చూసుకున్నా, ఈ స్టేట్స్ లో చూసుకున్నా, ఈ మధ్య కాలంలో బీజేపీకి కొంచెం సపోర్ట్ పెరిగిందని అనుకుంటున్నాం. సో వి వుడ్ లైక్ టు సపోర్ట్ ఫర్ బీజేపీ. బండి సాయి. ఎందుకు బీజేపీ? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వి మే గెట్ డెవలప్, దట్స్ ఆల్. అండ్ ఇంకా ప్రైవేట్ లైక్ జాబ్ పరంగా చూసుకున్నా, డెవలప్మెంట్ కోసం చూసుకున్నా, బీజేపీ ఈజ్ ద ఫస్ట్ చాయిస్. లాస్ట్ మీరు ఓట్ వేసారా? లాస్ట్ టైం కూడా వేసి. ఎలా ఉంటుంది ఫైట్? అంటే మెజార్టీ లాస్ట్ టైం అయితే అత్యధికంగా 90,000 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు ఎలా ఉంటుంది ఫైట్? అప్పటికిప్పుడు చూసుకుంటే లీడ్ లో ఉన్నాయి ఖచ్చితంగా. ఈసారి బండి సంజయ్. బ్రదర్, నీ పేరు? ప్రవీణ్. ఏం చేస్తారు? ఓకే, ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయి కరీంనగర్ లో. ఇక్కడ ఏ పార్టీకి ఉంది? ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఏం లేదన్న, అందరూ దేశానికి మోడీ కరీంనగర్కు బండి అనుకుంటున్నారు. అందరు ఇక్కడ అన్న అన్ని బాగానే చూసుకున్నాడు. ఇక్కడ రోడ్లు బాగానే ఇచ్చాడు. అన్ని ఇట్లా సర్కార్లా మన సెంట్రల్ లా బీజేపీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మోడీకి మద్దతుగా ఉంటున్నాం అందరం. బీఆర్ఎస్ పరిస్థితి ఏంది? బీఆర్ఎస్ అంటే ఇక్కడ మీటింగ్ అయిందన్న, అందరు వాటర్ తాగడానికి వచ్చిర్రు మహిళలు. ఏముంది అనుకుంటా అంటారు, అంతా సంజయ్ అన్న అంటారు. చొప్పదండిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయనే గెలిచిండు. ఎక్కడ ఉన్నాడో వాళ్ళకి తెలియదు. ఇక్కడ గంగారకు వచ్చింది ఒకటేసారి, 2 సార్లు అంతే. మళ్ళీ ఇక్కడ కనవాలి మాకైతే 2 lakhs వస్తాయి అన్న పక్కా. గెలుపు అయితే కన్ఫర్మ్ ఉంది. 2 lakhs మెజారిటీతో గెలుతున్నాడు కరీంనగర్ లో. అన్న మీ పేరు? లక్ష్మారెడ్డి. ఎప్పుడు నడిపిస్తున్నావు టేలా? మేము 15 years అవుతాం. ఎట్లుంది గిరాకీ? ఓకేనా? 15 years అంటే మరి బాగా సీనియర్ ఇక్కడ. అయితే ఎట్లుంది పాలిటిక్స్ ఇక్కడ? పాలిటిక్స్ ప్రస్తుతానికి బీజేపీ. ఎందుకు బండి సంజయ్ ఎందుకు బీజేపీ ఎక్కువ? ఇక మామూలుగా ఇప్పుడున్న వ్యక్తులలో బండి సంజయ్ ఓకే అని ప్రజలంతా కోరుకుంటారు. ఓకే, మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది కదా, ఏం ఇంపాక్ట్ చూపెట్టదా ఎలక్షన్స్? ఏమి ఇంపాక్ట్ చూపెట్టదు. కేంద్రంలో మోడీ ఉండాలని ప్రజలంతా కోరుకుంటారు కాబట్టి. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంది ఇక్కడ? బీఆర్ఎస్ పరిస్థితి 0 ఉంది ప్రస్తుతానికి అయితే. మరి గతంలో ఎంపీగా ఉన్నప్పుడు నేను కేంద్రంతో కొట్లాడినా అని చెప్పేసి వినోద్ కుమార్ చెప్తున్నాడు. అవన్నీ ఉత్తమ మాటలే. ప్రజలు ఎవరు నమ్ముతలేరు. అందుకే కాంగ్రెస్ ఏమంటుందంటే మాకు రాష్ట్రంలో అధికారం ఇచ్చారు, దేశాన్ని కూడా ఇస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ చెప్తుంది. ఇంకో 10 సంవత్సరాల దాకా మోడీ గారే ఉంటారు. ఇంకా 10 సంవత్సరాలు ఎంత వస్తుంది మెజారిటీ? మరి బండి సంజయ్ దాదాపు 150,000 నుండి ఎక్కువనే వస్తుంది. లాస్ట్ టైం ఎక్కువనే వస్తుంది. పోటీ ఎవరు ఇస్తారు మరి ఎక్కువ బండికి? ఇక బండికి పోటీ అంటే ఇప్పుడు ఎవరు లేరు దరిదాపుల్లో కరీంనగర్ లో. వారు వన్ సైడేనా? మీ పేరు? వెంకటేష్. ఎప్పుడు నడిపిస్తున్నారు షాప్? 4 సంవత్సరాలు అవుతుందా? మరి ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయి. కరీంనగర్ ఎట్లుంది పార్లమెంట్ ఎలక్షన్? బీజేపీ ఉంది. ఎందుకు బీజేపీ ఉందా? అన్నిట్లో మంచిగా ఉంది, అభివృద్ధి మంచిగా ఉంది, అన్ని రకాల పథకాలు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా అన్ని రకాల మోడీకి అభిమానం ఎక్కువ ఉంది. సో అందుకంటే బీజేపీ ఎక్కువ. మరి బండి ఏం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆరోపిస్తున్నారు. అది వాళ్ళకే తెలుసు, అది ఏం చేయలేదు. మరి మీ చొప్పదండ్ల ఎమ్మెల్యే ఏమో కాంగ్రెస్ ఉన్నాడు కదా, కాంగ్రెస్ ఇప్పుడు దేశం గురించి ఆలోచించాలి. ఇప్పుడు చెప్పండి, కాన్స్టిట్యూన్సీ గురించి కావాలి, అసెంబ్లీ కాదు, దేశం గురించి ఆలోచించాలి. దేశం గురించి, దేశం రక్షించే వాళ్ళు కావాలి ఫస్ట్. అందుకే మోడీ కాదు. ఎంత వస్తుంది బండి సంజయ్కి మెజార్టీ? రావచ్చు 2 లక్షల దాకా. అన్న నమస్తే, మీ పేరు? నా పేరు శేజారెడ్డి అన్న. ఏం చేస్తారన్న? బిజినెస్ చేస్తారు. ఓకే, మరి కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయి. మొన్న ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థి చొప్పదండిలో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిండు, మేడిపల్లి సత్యం. గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ కరీంనగర్ ఎలా ఉంటుంది? కరీంనగర్ లో వన్ సైడ్ వార్ ఉంటుందని పబ్లిక్ టాక్. అంటే మా గ్రామంలో కావచ్చు, చుట్టుపక్కల మా ఫ్రెండ్స్ కావచ్చు, అందరు కూడా పబ్లిక్ టాక్ అంతా కూడా బండి సంజయ్ కుమార్ బీజేపీ అనే టాక్ నడుస్తుంది. ఎందుకు బండి సంజయ్? కరీంనగర్ ఏం చేసిండు బండి సంజయ్ కుమార్ గారు ఏం చేసిండు అనే దానికన్నా ఏం చేయలేదు అనేది తక్కువ, ఏం చేసిండు అనేది ఎక్కువ. ఈరోజు కరీంనగర్ కావాల్సిన అన్ని రకాల సదుపాయాలన్నీ కూడా అన్ని సమకూర్చింది దాదాపుగా. ఇప్పుడు కూడా అందుకోసమే బండి సంజయ్ గారు కూడా గెలవాలని మేము అనుకుంటాం. మరి బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఏమంటున్నారంటే కరీంనగర్ కి సగం స్మార్ట్ సిటీ కావచ్చు, ఆర్ఓబి కావచ్చు, ఈయన తీసుకొచ్చినట్టుగా అభ్యర్థి చెప్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ చెప్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి అనే ఆయన ఎట్లా అంటే మారేడు కాయకు మసిపూసి మారేడుకాయ ఉంటుందని. ఎందుకంటే ఈరోజు చొప్పద నియోజకవర్గంలో వేలాది మందికి ఇలా నిరుద్యోగ యువత కావచ్చు, దళిత సామాజిక వర్గం కావచ్చు, ఉపాధిని కల్పించే ఇలా నరేంద్ర మోడీ కేటాయించిన లెదర్ పార్క్ నే వరంగల్ తీసుకెళ్ళిపోయిండు తన నియోజకవర్గానికి, తన సొంత గ్రామానికి. అలాంటి వ్యక్తి ఇక్కడ నమ్మడానికి ఎవరు లేరు. ఫస్ట్ నాలాంటి నిరుద్యోగ యువత కావచ్చు, ఇలా సామాన్య దళిత వ్యక్తి కూడా నమ్మడానికి అవకాశం లేదు. అంటే కేవలం లెటర్లకే పరిమితమైంది. ఎప్పుడు చూసిన లెటర్, ఈ లెటర్ నేను ఇచ్చినా, ఈ లెటర్ నేను ఇచ్చినా కానీ లెటర్ సామాన్య పౌరుడు లెటర్ ఇస్తాడు. కానీ ఆ లెటర్ కు సంబంధించిన సారాంశాన్ని చదివి అక్కడ దగ్గరుండి అధికారితోని ఆ యొక్క ప్రభుత్వంతో పనిచేయించిన మొగోడే ఇలా బండి సంజయ్ కుమార్ గారు. లెటర్లు కేవలం 100 లెటర్లు ఇచ్చామని కాదు, ఒక్క లెటర్ తోని 100 పనులు వేయడే ముఖ్యం మాకు. బండి సంజయ్ గారు లెటర్లకు పరిమితం కాలేదు, పనికి పరిమితమైంది ఇలా నియోజకవర్గంలో. మరి కాంగ్రెస్ పరిస్థితి, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ఫస్ట్ తెలియదు. కాంగ్రెస్ అభ్యర్థి వెల్చెల్ రాజేందర్ రావు అని చెప్పేసి ఎవరో వాళ్ళ నాన్న అది అని చెప్పేసి ఏదో అంటున్నారు. మా తాతగారు ఎవరో వాళ్ళ నాన్న తెలిసి అంటున్నారు తప్ప అభ్యర్థి ఎవరో తెలియదు. కాంగ్రెస్ కార్యకర్తలకు తెలియదు ఫస్ట్ అభ్యర్థి. బయట కార్యకర్తలకు సమాధాన పరిస్థితి తర్వాత. కాంగ్రెస్ కార్యకర్తలకు ఫస్ట్ కాంగ్రెస్ అభ్యర్థులు అనే వారు ఏం పెడుతున్నారు అంటే కాంగ్రెస్ కార్యకర్తలకు పరిచయ కార్యక్రమం పెట్టుకుంటున్నారట. అది జోక్ అనిపిస్తుంది నాకు. ఇంక మాకు తెలియడం అనేది తర్వాత, ఇంక మా దగ్గర రావడం అంటే ఇంకో 10 సంవత్సరాలు పడుతుంది. ఎంత మెజార్టీ వస్తాయి బండి సంజయ్ కుమార్ కి దాదాపు 2 లక్షల మెజార్టీ దాటుతుంది అనిపిస్తుంది మాకైతే. మా కాన్స్టిట్యూన్సీ లో మాత్రం ఈసారి పోయినసారి 53,000 మెజార్టీ ఏమో వచ్చింది. ఈసారి దాదాపుగా 70 నుంచి 1,00,000 మధ్యలో మెజార్టీ వస్తుంది. ఓన్లీ మీ కాన్స్టిట్యూన్సీలో? మా కాన్స్టిట్యూన్సీలో. ఓకే. మరి పోటీ ఎవరు ఇస్తారు, బీఆర్ఎస్ కాంగ్రెస్? పోటీ అనేది లేదు, ఇంకా బండి సంజయ్ కుమార్ గారికి పోటీ అనేది లేదు. ఫస్ట్ రేవంత్ రెడ్డి వచ్చి నిలబడ్డా కానీ బండి సంజయ్ గెలుస్తారని మా నమ్మకం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి 100 రోజుల్లో మేము పాలన చూసినాం. 100 రోజుల్లోనే తను ఫెయిల్ అయ్యిండు, అట్టర్ ఫ్లాప్ అయ్యిండు. మాట దాసేడు తప్ప ఆయన చేసే పని ఏం లేదు. ఇప్పుడు కాకుండా రేపు, రేపు కాకుండా ఎల్లుండి అని చెప్పేసి మాట దాసేడు తప్ప ఆయన చేసే పని లేదు. సో మొత్తానికి కరీంనగర్లో బండి సంజయ్ కుమార్. థ్యాంక్ యూ. రైట్, ఇక్కడ కొంతమంది ఆటో అన్నలు ఉన్నారు, వాళ్ళని అడుగుతాం. అన్న నమస్తే, మీ పేరు? కార్తిక్. ఎప్పుడు నడిపిస్తున్నావు ఆటో? 5 years అవుతుంది. ఎట్లుంది మరి? ఓకేనా? బాగా. ఓకే. ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయి, ఎవరు గెలుస్తారు కరీంనగర్ పార్లమెంట్? బండి సంజయ్. ఎందుకు బండి సంజయ్ గెలుస్తాడు? మా కరోనా టైంలో ఆదుకున్నాడు, టీకాలు వేసిండు మోడీ. మరి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే ఉన్నాడు కదా? ఉన్నారు కానీ మాకు బండి సంజయ్కి ఇస్తాం. బీఆర్ఎస్ అభ్యర్థి పరిస్థితి మరి లేదు, మేము బీజేపీకి ఇస్తాం. ఎంత వస్తుంది మరి మెజార్టీ? 2 ఖచ్చితంగా కంపల్సరీ. ఎందుకు అంత ఇష్టం బండి సంజయ్ అంటే? మాకు కరోనా టైంలో ఎప్పుడైనా కానీ బండి సంజయ్ అన్న ఆదుకున్నారు, మంచిగా ఉన్నారు కాబట్టి. ఎట్లా ఉంటాడు? కలిసిమెలిసి ఉంటాడు అందరితో మంచిగానే. ఎంపీ అని ఫీలింగ్ అట్లే ఉంది. నా పేరు ఆకుల మనోహర్ పటేల్. ఏం చేస్తారు మీరు? నేను బిజినెస్ చేస్తాను, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్. ఏం చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ కంప్లీట్ చేసి. ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి కరీంనగర్ పార్లమెంట్ లో, ఇక్కడ మరి ఎవరికి ఉండదు ఎక్కువ? నో డౌట్ అనలేదు. ఎవరిని అడిగినా, ఎంత చిన్న పిల్లల నుంచి వెళ్ళి పెద్ద ముసలి వయసు అడిగినా కానీ బండి సంజయ్ గారని ఎన్నడో జనాలు ఫైనల్ అయిపోయినారు. మిగతా నాయకులు ఉన్నప్పటికీ వాళ్ళు నేను సెకండా, మీరు సెకండా అని కొట్లాడుకుంటున్నారు. అంతే తప్పించాను వాళ్ళు ఏదో ఒక ఎంపీ అభ్యర్థి అని చెప్పుకునేందుకు ఖర్చు చేసుకుంటూ ప్రజలలో కోతురు అని వాళ్ళు కూడా గెలవదని వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళ పార్టీ నాయకులకు కానీ వాళ్ళందరికీ తెలుసు. బండి సంజయ్కి భారీ మెజారిటీ గెలుస్తున్నారు వారు. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ సెకండ్ కోసం ఫైట్, సెకండ్ కోసమే, 2వ స్థానం కోసమే పబ్లిక్ లో వాల్యూ ఉంచుకోవాలి. ఒక ఎంపీ అభ్యర్థిగా మేము నిల్చున్నాం కాబట్టి మాకు ఒక 2వ స్థానం అన్న దక్కాలి బండి సంజయ్ గారి పైన అని
ఒక ఒక కుతూహలం కలిగి తిరుగుతురు తప్పించే గానీ వారు గెలిచాను వాళ్ళకు కూడా నమ్మకం లేదు. మరి ఇక కరీంనగర్ పార్లమెంట్ లో ఎక్కువ కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యే గెలిచారు, మరి మీరేమో బీజేపీ అంటారు? ఎంత కాంగ్రెస్ ఏదో ఏంటంటే వీళ్ళందరూ సానుభూతి కోసం అయ్యో 2 సార్లు 3 సార్లు ఎక్కడ చూసుకున్నాం, మన చొప్పదండి కానీ అటు ధర్మపురి కానీ ఇటు మన పెద్దపల్లి కానీ ఎవరైనా సానుభూతి కోసం ఓట్లు పడ్డాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, ఇప్పుడు ఉచిత బస్సులు అంటారు, అవి ఎవరు ఉపయోగపడుతున్నాయి? గ్రామస్తులకు కానీ గ్రామీణ ప్రాంతీయ మహిళలకు కానీ ఇలా ఎవరికి ఉపయోగపడడం లేదు. స్టూడెంట్స్ కూడా కాలేజ్కి పోదామంటే టైంకి బస్సులు దొరుకుతలేవు, ఫుల్ అయిపోయి. అనవసరమైన వాళ్ళకి ఎక్కువ ఉచితాలు ఇచ్చి ఎక్కువ శాతం మందికి ఇంకా రాష్ట్రాన్ని ఇంకా ఇంత అప్పులలో తీసేయచ్చు. ఎంత వస్తాయి మెజార్టీ? 2 లక్షల పైనే రావచ్చు, 2 లక్షల ఎక్కువ వస్తాయి, లాస్ట్ టైం కంటే ఎక్కువ వస్తాయి. అత్యధికంగా మళ్ళా ఈ మా చొప్పదండి నియోజకవర్గం నుంచి బండి సంజయ్ గారికి ఎక్కువ శాతం మెజారిటీ రాబోతుంది. మినిమం 1 లక్ష మెజారిటీ పైన అనుకుంటున్నాం. అమ్మాయి పేరు లచ్చ. ఓకే, ఎప్పటి చేస్తున్నారు బాధ్యులు? ఏ పట్టణయ్యా అంతేనా? ఓకే, మరి ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి, కరీంనగర్ ఎవరు గెలుస్తారు? అదే సంధ్యానే. ఎందుకు సంజయ్ గెలుస్తాడు? ఇన్ని రోజులు వేయండి కదా, రావాలి ఆయన. ఇంకేంది ఇంకేంది ఏం చేసిండమ్మా బండి సంజయ్? అన్ని మంచిగానే చేసిండు. నా పేరు తాలా రాజశేఖర్. ఏం చేస్తారు మీరు? ఇక్కడ వ్యవసాయం చేస్తాం. చొప్పదండి కాన్స్టిట్యూన్సీ. అవును, చెప్పండి. ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి కరీంనగర్ పార్లమెంట్, ఇక్కడ ఎవరు గెలుస్తారు? బండి సంజయ్ గెలుస్తారు. ఎందుకు బండి సంజయ్ గెలుస్తారు? పండుగ అభివృద్ధి జరుగుతుంది కదా, కళ్ళ కనిపిస్తుంది, అభివృద్ధి కనిపిస్తుంది. రోడ్లు అయినా, హైవేలు అయినా, రైల్వేస్ అయినా, ప్రతిదీ కూడా మోడీ గారి హయాంలో రేషన్ అయినా ప్రతి ఒక్క చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి లబ్ధి పొందుతురుగా. అందుకోసం బండి సంజయ్ మోడీ గారికి ఓటేస్తారు. ఇస్తాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ పరిస్థితి జీరో ఇక్కడ. మరి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు ఎమ్మెల్యేగా. కాంగ్రెస్ అభ్యర్థిని అసలు ఆయన ఎప్పుడు వచ్చిండో తెలియదు, ఆయన ముఖం తెలియదు ఎవరికి. వాళ్ళ కార్యకర్త అసలు ఈయన ఎవరు అనే పరిస్థితి ఉంది. అభ్యర్థి అనేది ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పరిస్థితి కదా, మరి ఇక్కడ ఎన్నికల్లో ఓట్లలో ఇంపాక్ట్ కాదు? అస్సలే కాదు, జీరో. కాంగ్రెస్ అనేది జీరో. కాన్స్టిట్యూన్సీలో అప్పుడేదో గాలి గెలిచాడు కానీ జీరో. 100 రోజుల పరిపాలన జనానికి అర్థమైపోయింది, మళ్ళీ ఓటేసే పరిస్థితి లేదు. ఎంత వస్తాయి మెజార్టీ? బండి సంజయ్ పార్లమెంట్ లో 4 లక్షల మెజార్టీ వస్తా అనుకుంటున్నాను ఖచ్చితంగా. మరి పోటీ? మరి పోటీ లేదు, వార్ వన్ సైడ్. బండి సంజయ్ పోటీ లేదు. అన్న పేరు? మల్లేశ్వర్ నల్ల. ఏం చేస్తారన్న? నేను వ్యవసాయం చేస్తారు. ఎట్లుంది మరి వ్యవసాయం ఇప్పుడు? ఇప్పుడు వరకైతే బాగానే ఉంది. ఓకే, బాగానే ఉందా? ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి, మొన్న అసెంబ్లీలో ఏమో కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. కరీంనగర్ ఎట్లుంటది మరి? కరీంనగర్ లో బండి సంజయ్. ఎందుకు బండి సంజయ్? మన కమలం గుర్తే కదా. వేరే పార్టీ ఇక్కడ, మరి ఇక్కడ ఎమ్మెల్యే ఏమో చొప్పండిలో కాంగ్రెస్ గెలిచింది కదా. కాంగ్రెస్ గెలిచింది కానీ సెంటర్ లో కంపల్సరీ బీజేపీ ఉండవలసింది. మోడీ చేసిన పనులకు బట్టి ఉండవలసింది. మరి బీఆర్ఎస్ పరిస్థితి? బీఆర్ఎస్ అనేది దాని జోలి మనకు అర్థం కథ. అన్న ఏం పేరే? నా పేరు మహేందర్ రెడ్డి. ఏం చేస్తావు అన్న? వ్యవసాయం. ఓకే, పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చిన కరీంనగర్ ఎవరు గెలుస్తారు మరి? మేమైతే మోడీ ప్రభావం మొన్న రామాలయం కట్టారు కాబట్టి 500 సంవత్సరాలు, అందుకోసమే బీజేపీకి వేద్దామని అనుకుంటున్నాం. పువ్వు గుర్తే గెలుతామని అనుకుంటున్నాం. రామ మందిరం నిర్మాణం అయింది కాబట్టి హిందువులు అన్నందుకు అందరం పువ్వు గుర్తుకే ఓటేసి బీజేపీని భారీ మెజార్టీతో గెలిపేయాలని చూస్తున్నాం. ఎంత వస్తాయి మెజార్టీ మరి? 3 లక్షల మెజార్టీ వస్తుందని అనుకుంటున్నాం. అన్న మీ పేరు? రాజేంద్ర ప్రసాద్. ఓకే, ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి కరీంనగర్ లో, మరి ఇక్కడ ఎక్కడ ఏ మోకా? బండి సంజయ్ బీజేపీ. ఎందుకు బండి సంజయ్ ఎక్కువ ఉన్నారు? అభివృద్ధి పనులు ప్లస్ మోదీ గారి హవా. బీఆర్ఎస్ అభ్యర్థి ఏం చెప్తున్నా అంటే, నేను అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కొట్లాడిన సమస్యలు ఇప్పుడు బండి సంజయ్ ఎంపీ అయినాక చేస్తున్నారు అన్నట్టుగా బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ చెప్తున్నారు. ఏం చేసిండట? ఆర్ఓబి కానీ ఆర్ఓబి ఎప్పుడు వచ్చింది? మొన్న రీసెంట్ గా వచ్చింది కానీ ఆర్ఓబి అప్పుడు వినోద్ కుమార్ గారు ఉన్నప్పుడు ఏమొచ్చింది? ఏం రాలే కదా. అంతే, ఏం రానప్పుడు ఆయన అదే సమస్యలు చెప్పుకుంటా ఉంటాడు. గెలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. బండి సంజయ్ కుమార్ గారు 100% ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో గెలవడం పక్కా. ఓకే, మరి ఇక్కడ అధికారం కాంగ్రెస్ కి వచ్చింది మొత్తం, మీ చొప్పండిలో కూడా ఎమ్మెల్యే కాంగ్రెస్ గెలిచాడు, మరి ఇంపాక్ట్ చూపెట్టదా? ఇక్కడికి రోడ్డు ఉంది, రోడ్డు పరిస్థితి ఉంది. ఆ రోడ్డు మీద వచ్చే దుమ్ము నా దుకాణాలకే ఫస్ట్ వస్తుంది. ఇక్కడ ఏదైనా బస్సులు కానీ ఏదైనా జరిగినావు ఇంతవరకు దానికి శాశ్వత పరిష్కారం అనేది ఎవరు చేయలే ఇప్పటి వరకు అయితే. మరి దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలితేంది, టీఆర్ఎస్ గవర్నమెంట్ గెలితేంది, నా పరిష్కారం అయిన తర్వాత ముచ్చట. వాళ్ళ అభ్యర్థి ఆయన ఎమ్మెల్యే సత్యమైన ఎవరైనా నాకు పరిష్కారం చేయమనే చెప్తున్నాం మేము. ఎంత వస్తాయి మెజార్టీ బండి సంజయ్? మాక్సిమం 1 లక్ష పైన వస్తుంది. పోటీ ఎవరు ఇస్తారు మరి, బీఆర్ఎస్ కాంగ్రెస్? పోటీ ఉండకపోవచ్చు, అంత పెద్ద అయితే అనిపించట్లే. ఎందుకంటే
ప్రస్తుత ఇప్పుడు ఎంపీ గారు ఉన్నారు, సంజయ్ గారు ఉన్నారు. తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ అంటే ఆయన మొన్నటిదాకా వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు చైర్మన్ వైస్ చైర్మన్ చేసిండు. ఆయన అభ్యర్థి అనడానికి ఇప్పటికి గుర్తులేదు చాలా మందికి. ఈయన పేరు రాజేందర్ రావు అన్నట్టు ఆయన ఎప్పుడో ప్రజారాజ్యం పార్టీలో నేను చూసినట్టు గుర్తు, ఇప్పుడు కనబడుతుండు మళ్ళా. ఆయన ఈ కరీంనగర్ సిటీకే సంబంధం లేదు ఆయనతో. కాబట్టి బండి సంజయ్ 100% భారీ మెజార్టీతో 1,00,000 పైన 2 లక్షల మెజార్టీతో మాక్సిమం గెలుస్తాడు. నా పేరే నా పేరు నర్సాయం. ఏం చేస్తారా? నేను బిజినెస్ చేస్తారా? మరి ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయి కరీంనగర్ లో. ఇక్కడ మొన్న మీ చొప్పదండిలో వచ్చేసి కాంగ్రెస్ ఆయన గెలిచిండు, మేడిపల్లి సత్యం. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి, ఎవరు గెలుస్తారు? బీజేపీ వస్తుంది అన్న. బీజేపీ మంచి పనులు చేసిన కాబట్టి అవి వస్తాయి. సెంటర్ అయినా ఇక్కడైనా కంపల్సరీ వస్తుంది. మరి 2 సార్లు ప్రభుత్వం బీఆర్ఎస్ ఉంది, ఏం లేదు దండిగా అయిపోయింది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ కూడా డౌన్ అయ్యాది, అది కూడా డౌన్ అవుతుంది. బీజేపీ కంపల్సరీ వస్తుంది 100%. అదే బీజేపీ. మరి కరీంనగర్ పార్లమెంట్ లో ఎక్కువ స్థానాలు ఎమ్మెల్యే కాంగ్రెస్ గెలిచింది కదా, గెలిస్తే అవి పోతాయి కట్ అవుతాయి. అది కట్ అవుతాయి. బీజేపీ కంపల్సరీ వస్తుంది. ఎంత మెజార్టీ వస్తుంది బండి సంజయ్? వస్తుంది అన్న, మెజార్టీ తోటి వస్తుంది. నా పేరు అనిల్. ఏం చేస్తారన్న? నేను మామూలుగా బిజినెస్ చేస్తుంటా. మరి ఎలక్షన్స్ దగ్గరకు వచ్చిన కరీంనగర్ లో ఎవరు గెలుస్తారు పార్లమెంట్? బండి సంజయ్. ఎందుకు బండి సంజయ్ గెలుస్తాడు? ఎందుకు బండి సంజయ్ గెలుస్తాడంటే ఇది వరకు ఉన్న ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ వాళ్ళ ప్రభుత్వంలో ఏది కూడా డెవలప్మెంట్ ఏం లేదు. ఇది వరకు 5 ఏళ్ళు వినోద్ కుమార్ గారు చేసిరు, వాళ్ళు ఏది కూడా వేయలేదు. ఎంతో కొంత మన సంజయ్ అన్న గారు చేసిరు. దాని గురించి మన మోడీ గారు కూడా మన ఆర్టికల్ 370 రద్దు కావచ్చు, ఈ 3 తలాక్ రద్దు కావచ్చు, వీటి గురించి బీజేపీకి వేద్దామని అనుకుంటారా బండి సంజయ్ అన్న గారికి. బండి సంజయ్ ఏం చేసింది ఏం లేదు, నేనే చేసిన అంటారు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ చెప్తుంది. అతను ఇదివరకు చేసినా ఉంటే అన్నగారు ఇదివరకే ఇప్పుడు మన సంజయ్ అన్న హయాంలో చేసిన ప్రతి ఒక్కటి బుక్లెట్ లో గానీ దాన్ని చూపించి మనం ప్రచారం చేయడం జరుగుతుంది. ఇదివరకు బీఆర్ఎస్ క్యాండిడేట్ అతని హయాంలో ఏదైనా చేసి ఉంటే పేపర్స్ ఇప్పుడు మనమైతే ఇలాగా బుక్ చేసి మనం ప్రచారానికి వెళ్ళి అడుగుతున్నామో వాళ్ళని కూడా అడుగుమని చెప్పండి. వాళ్ళను కూడా అంటే చేస్తే ఉంటది కదా అన్న, వాళ్ళు చేసిన ఏదైనా అభివృద్ధి చేసి ఉంటే వాళ్ళ దగ్గర మీకు చేసినామని చెప్పి పేపర్ స్టేట్మెంట్ అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది. మన సంజయ్ అన్న గారు చేసిన ప్రతి ఒక్క రైల్వేది తీసుకురావడం కానీ, మన ఈ 4-వే లైన్ మన రోడ్డు తీసుకురావడం గురించి కానీ, ఈ కాలేజీల గురించి, మన మహిళా డిగ్రీ కాలేజీ దాని గురించి తీసుకురావడం కానీ చూస్తున్నాం కదా అభివృద్ధి మనం చేసినప్పటి నుండి. వాళ్ళ హయాంలో చేసిన ఏదైనా ప్రతి ఒక్కటి ఇది వరకు అయితే మనమైతే చూస్తున్నాం, ప్రజలు గమనిస్తున్నారు కదా. పేరు గౌతమి సార్. కరీంనగర్ పార్లమెంట్ లో ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయి, ఇంకొక 10 రోజులు అయితే ఎలక్షన్స్ కదా. ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఇక్కడ అంటే బీజేపీ గెలుస్తా అనుకుంటున్నా నేనైతే. నా పేరు అశోక్. మీదేనా షాప్? మాదండి. ఓకే. కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి అన్న, ఇప్పుడు కరీంనగర్ లో మరి ఎవరు గెలుస్తారు? ఇక్కడ నుంచి వెళ్ళితే బండి సంజయ్ గారు గెలుస్తాడు. ఎందుకు బండి సంజయ్ గెలుస్తాడు? బండి సంజయ్ లోకల్ క్యాండిడేట్. మళ్ళా మనకు దేశంలో కూడా మోడీ అనేది అవసరం. మోడీ ఎందుకు అవసరం అంటే మనకు 370 ఆర్టికల్ కానీ, రామ మందిరం కానీ, ప్లస్ కాంగ్రెస్ ఇంకోటి ఎదుటి వాళ్ళు ఓడిపోవడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ వచ్చింది అనుకో. కాంగ్రెస్ వస్తే మన పాకిస్తాన్ మన ఇండియాలో కలుపుకుంటారు, ప్లస్ బంగ్లాదేశ్ కానీ. మళ్ళీ ఇది కాంగ్రెస్ కూడా వాళ్ళకు సపోర్ట్ ఇస్తుంది ముస్లింలకు. దానికి వ్యతిరేకంగా మనం బీజేపీకి కాపాడుకోవాలి, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా. మరి బీఆర్ఎస్ అంటే అది మన ఎట్లా ప్రాంతీయ పార్టీ కాబట్టి అది ఎట్లా సెంట్రల్ లో పోయి మనకు ఏం చేసేది లేదు, ఆడ కొట్లాడలేదు. వీళ్ళు వచ్చినా కానీ తెలంగాణలో ఒక 3-2 సీట్లు వస్తాయి, అంతకుమించి అయితే ఏం లేదు. ఇది మన వినోద్ కుమార్కి వేసినా కానీ అది వేస్ట్, దాంతో ఫలితం లేదు. గెలిపిస్తే నేను కేంద్రంలో ఎవరున్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చెప్పేస్తా పని. ఎంత కొట్లాడినా అది వేస్ట్, శూన్యమే. ఇన్ని రోజులు కొట్లాడినా ఏం చేసింది లేదు. ఇవరికి ఆల్రెడీ ఒకసారి ఛాన్స్ ఇచ్చినాం, ఇంకోసారి ఛాన్స్ ఇద్దామంటే వెల్చల్ల రాజేంద్రరావు గారు ఆయన స్థానికుడే కానీ, బట్ ఆయన ఇక్కడ ఉండడు. గెలిచినా కానీ సేమ్ యాజ్ మన గత ఎమ్మెల్యే చూసుకుంటే వెమ్లాడ నియోజకవర్గం నుంచి చెన్నమనేని రమేష్ బాబు ఉన్నాడు. ఆయన ఇక్కడ మన వాస్తవుడు కాబట్టి గెలిపించారు. ఆయన కూడా పోయి ఎప్పటికైనా జర్మనీలో ఉన్నాడు కానీ ఇక్కడైతే లేడు. సో అక్కడనే ఇక్కడ మన కరీంనగర్ పార్లమెంట్ పరిస్థితి ఎదురవుతుంది. మరి అధికారం కాంగ్రెస్ వచ్చింది కరీంనగర్, ఇక్కడ మీ చొప్పదండి కాన్స్టిట్యూన్సీ లో కూడా ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉన్నారు. అలాగే కాకుండా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 5 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ వరకు మనకు ఓకే, బట్ మనకు పార్లమెంట్ లో మాత్రం మనకు బీజేపీ కావాలి, మనకు సెంట్రల్ లో మాత్రం బీజేపీ కావాలి. సో అసెంబ్లీ పార్లమెంట్ డిఫరెన్స్ ఉంటాయి. అది మన గల్లీలో అయినా గెలవచ్చు, ఢిల్లీలో మాత్రం వాళ్ళు ఉండాలని అది ఉంటది కదా, సంథింగ్ అలాంటిది. సో ఎంత వస్తుంది? నాకు తెలిసి 1.5 లాక్ వస్తుంది. లాస్ట్ టైం కన్నా ఒక 20% గ్రోత్ ఉంటది.
ఎందుకంటే ఆ ఓటింగ్ రావడానికి కూడా గత ఎలక్షన్లలో కూడా అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా బీజేపీ నాయకులు కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మాత్రము బీజేపీకే సపోర్ట్ చేస్తారు. కాంగ్రెస్ నాయకులు కూడా బీజేపీకే సపోర్ట్ చేస్తారు. ప్లస్ అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు కూడా బీజేపీ సపోర్ట్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మనకు కేంద్రంలో కావాల్సింది మోడీ గవర్నమెంట్ కాబట్టి మోడీ కంపల్సరీ. బ్రదర్ మీ పేరు? రాకేష్. ఏం చేస్తారు మీరు? నేను షాప్ లో ప్రెసెంట్ వర్క్ చేస్తాను. ఓకే, ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి పార్లమెంట్, మరి ఇక్కడ దేనికి కూడా ఎక్కువ బీజేపీ బండి సంజయ్. ఎందుకు బండి సంజయ్? ఆయన ఇప్పంజలో ఇట్లా మన దాని గురించి విద్యార్థుల తరపున మన కరీంనగర్ పార్లమెంట్ తరపున మాట్లాడతాడు. మనకేం అవసరమో వాడిని చేస్తాడు. కాంగ్రెస్ ఏం చేస్తలేదు అంటే చేస్తాడంటే మనకి ఎక్కువ బండి సంజయ్ ఎక్కువ ఇష్టం. అందుబాటులో ఉంటాడు, మంచిగా మాట్లాడతాడు. కలిసినాం. ఎట్లా మంచిగా మాట్లాడతాడు మంచిగా బాగానే ఉంటుంది. పర్లేదు. మరి ఎంత వస్తుంది మెజారిటీ? మెజారిటీ బాగానే భారీ మెజారిటీతో చేస్తాడు. నా పేరు శేఖర్. నేను పంజర్ షాప్. ఎట్లా నడుస్తున్నాను? ఓకే అన్న. మరి ఇక్కడ ఎలక్షన్స్ వచ్చినాయి కరీంనగర్ లో, మరి ఎవరు గెలుస్తారు పార్లమెంట్ లో? బండి సంజయ్ అన్న. ఎందుకు బండి సంజయ్ ఎందుకు గెలుస్తారు? ఎందుకు అంటే నరేంద్ర మోడీ చేసిన పథకాలు గాని స్కీములు గాని పని గాని అట్లా ఉంటది. ఆర్మీలో వాళ్ళన్నా ఏమైనా చేయాలంటే ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ఏది కానీ అలా పర్మిషన్ తీసుకొని ఫైరింగ్ చేయాల్సి ఉంటుండే. అదే ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చిన వాళ్ళు ఎవరికి ఏమున్నా అవన్నీ లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. ఏదున్నా డైరెక్ట్ చేసి అలా ప్రాణాలు కాపాడుకుంటూ ఏదో దేశాన్ని కూడా కాపాడచ్చు. అట్లా. మరి బీఆర్ఎస్ రాదన్న. బీఆర్ఎస్ రాదు, కాంగ్రెస్ రాదు. మరి ఎంత వస్తాయి మెజార్టీ? భారీ మెజార్టీతోనే వస్తుంది.